యాక్చువల్‌గా ఫ్రెండ్స్ ఇది మన దగ్గర ట్యాంక్ అనమాట. సో, మన దగ్గర ఇట్లా 3 ట్యాంక్స్ ఉన్నాయి ఇంట్లో. సో, ఇవన్నీ పోలార్ ప్యారెట్స్ అందులో ఉండేది. యాక్చువల్‌గా ఈ కాలనీలో ఈ పిల్లలన్నీ నా దగ్గర పుట్టిన పిల్లలే అనమాట. నేను యాక్చువల్‌గా 2 పేర్లు తీసుకున్నా. వైట్ పేరు ఒకటి, బ్లూ పోలార్ పేరు ఒకటి. సో, తీసుకుంటే వాటికి పుట్టిన పిల్లలే ఇవన్నీ. వీటి పేరెంట్స్ లేవు యాక్చువల్‌గా. వీటి పేరెంట్స్‌ని నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. కాకపోతే అనుకోకుండా ఏం జరిగిందంటే సడన్‌గా ఈరోజు చూస్తే ఏమో ఇలా పిల్లలు వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇదే ఇక్కడ కనిపిస్తుందండి పెద్దగా. ఇది వచ్చి మెయిల్, దాని వెనకాల ఉండేది ఫీమేల్ అనమాట. సో, ఇంత పెద్ద గుంపులో అసలు ఆ పిల్లల్ని కాపాడుకుంటున్నాయి ఇవి. సో, వాటిని తీసేద్దామన్నా కూడా నాకు అవ్వట్లేదు. ఎట్లా తీయాలో అర్థం కావట్లేదు. తీసి పక్కన ఇద్దామంటే. సో, చూసారంటే చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇన్ని ఫిషెస్లో ఇవి 2 మాత్రం పేర్ అయిపోయి ఇక్కడ కనిపించే పాట్లోనే పెట్టాయండి గుడ్లు ఇవి. ఫస్ట్ ఇంతకుముందు ఒకసారి పెట్టాయి, కానీ నేను అంత అనుకోలేదు గుడ్లు పెడితే ఉంటాయి. సో, ఫైనల్గా ఇవి సక్సెస్ అయ్యాయి అనమాట వాటి పేరెంట్ని. ఇక్కడ చూడండి ఎట్లా ఫైట్ చేస్తున్నది వాటి పిల్లల కోసం అని చెప్పేసి. సో, ఏ దాన్ని దగ్గర రానియట్లేదు. యాక్చువల్గా ఏమవుతుందంటే మొత్తం ఇక్కడ ఈ పిల్లలు బయటకు వచ్చినాయి కదండి. కొంచెం సేపు అయిన తర్వాత మొత్తం పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఇదే కుండలో పెట్టేస్తుంది అనమాట పిల్లలని ఒక దగ్గర గుంపులాగా. సో, యాక్చువల్గా నేను ఇవన్నీ పుట్టినప్పుడు కూడా ఇంత ఆశ్చర్యపోలేదు, కానీ అంటే ఇన్ని పిల్లలు పుట్టినప్పుడు కూడా నా దగ్గర నేను ఆశ్చర్యపోలేదు. కానీ ఇంత పెద్ద కాలనీలో నా దగ్గర తెలిసి ఒక 200 to 300 ఉంటాయన్నమాట. ఇంత పెద్ద కాలనీలో ఇవి 2 పేర్ అయిపోయి ఇవి పిల్లలు పెట్టేసి చూసారా, అదే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. మొత్తం అన్నీ ఇందులో వచ్చి బ్లూ పోలార్ అండి. మొత్తం బ్లూ పోలార్ బ్యాచ్. ఇందులో అక్కడక్కడ 2, 3 వైట్ పోలార్ ఉన్నాయి. సో, కాకపోతే ఇక్కడ మాత్రం అన్నీ వైట్ పోలార్ ఉన్నాయి. వైట్ పోలార్ అక్కడక్కడ బ్లూ పోలార్ ఉన్నాయి. ఇవన్నీ సెకండ్ బ్యాచ్ అనమాట. ఇది మొత్తం ఫస్ట్ బ్యాచ్. సో, ఈ పిల్లలు ఇంకా ఇవన్నీ కూడా బ్లూ పోలార్ పిల్లలే పుట్టినాయి దీనికి.